నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. మరి ఈరోజు నేటి ధాత్రిలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూసుకున్నట్టయితే, మొట్టమొదటిగా తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడతాం. ఆడబిడ్డలు అన్నగా మాట ఇస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తా. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. అన్న, నువ్వు మహిళలను కోటీశ్వరులను చేయి, లక్షాధికారులు చేయన్నా, అది తర్వాత. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే దిశగా వెళ్ళండి. మహిళలను కోటీశ్వరులను చేయండి, కాదనట్లేదు ఎవరు. మీరు ఎన్నికల్లో ప్రత్యక్షంగా జనాల్లోకి వచ్చి మహిళలకు వాగ్దానం ఇచ్చారు. ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తాను ప్రతి మహిళలకు. ఎక్కడికైనా ఈ పథకాలని ఈ ఇచ్చిన మాటలు ఏమైపోయినాయి? కోటీశ్వరుల నుంచి లక్షాధికారుల నుంచి కాదనట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత మీ పైన పెట్టారు మహిళలు. వాళ్ళకు అన్నగా, వాళ్ళకు తమ్ముడిగా ఏం చేస్తావు? ఇక కోటీశ్వరుల నుంచి లక్షాధికారులు. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలను వదిలిపెట్టేసి, ప్రజల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలిపెట్టేసి కోటీశ్వరులను చేస్తా, లక్షాధికారులు చేస్తా, ఇవి చేయి. వీటితో పాటు ప్రజలకు ఇచ్చిన మాట ఏవైతున్నాయో 6 హామీలు, అవి కూడా అమలు చేయండి. మీ మంత్రుల యొక్క పరిపాలనాధికారిని వాడుకోండి. ఏ మహిళలు సాధికారత కోసం ఉపయోగపడరు వాళ్ళు? స్త్రీలన నారిమణులు, దేశానికి వెన్నెముక లాంటి స్త్రీమణులు, రైతులాగో జనజీవనానికి ఆడవాళ్ళు కూడా అలాగే. లక్షాధికారులు కోటీశ్వరులు చేయి కానట్లేదు. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలను పక్కదారి పట్టియకుండా ఇలాంటి కొత్త తెరలేపకండి దయచేసి. ఎందుకంటే జనాలు ప్రలోభపడుతున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆవిర్భవించిందో, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి ఉన్నారు తెలంగాణ మహిళలు. వారికి ఇచ్చిన మాట ప్రకారం అలాగే ఈ కోటీశ్వరులను లక్షాధికారులను చేస్తున్నారు కదా, ఇది కూడా చేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు ఏవైతే ఇచ్చినాయో ఈ ఫ్రీ బస్తో పాటు గ్యాస్ స్కీమ్ లాంటివి, అలాగే ప్రతి నెల 2,500 అమౌంట్, ఇవి కూడా అమలుపరచండి. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఉంటుంది. అవన్నీ వదిలేసి కోటీశ్వరులను చేస్తా, లక్షాధికారులను చేస్తా, రోజుకో మాట పూటకో మాట మార్చమంటే ఎలా? మహిళ యొక్క శక్తిని మీరు తక్కువ అంచనా వేయొద్దు. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అలాగని మీరు వారు ప్రలోభ పెడితే నెక్స్ట్ వేరే ప్రభుత్వాలు వస్తాయి. దయచేసి మీరు ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రజల్లోకి వచ్చి ఏవైతే మాట ఇచ్చారో, మీరు హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలను అమలు చేసే దిశగా వెళ్ళండి. ఆ తర్వాత ఇలాంటి లక్షలు కోటీశ్వరులను చేయండి. ఇది మహిళల మంచిగా, ఎవరు కాదంటలేదు, ఎవరు తప్పుపట్టలేదు. కాకపోతే ఎలక్షన్ హామీలో మీరైతే ఏవైతే మాట ఇచ్చారో అవి నెరవేర్చే ప్రయత్నం చేయండి. అనవసరంగా అబాసుల పాలు కావద్దు. మహిళా సాధికారత ఒక్క మోదీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అంటున్నారు. తెలంగాణ మహిళలు రాణి రుద్రమది వారసులు. మహిళలను మభ్యపెట్టే పాలకులకు కర్రు కాల్చివాత పెట్టడం తథ్యం. మహిళల పేరుతోనే 4 కోట్ల ఇళ్లను నిర్మించి మహిళలకు మోదీ అందించడానికి సిద్ధం. ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, కానీ అవి కేంద్రం నుంచి పేదవారి దగ్గరకు వచ్చేసరికి వాటి యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి. కేంద్రం నుంచి ఇంత వస్తే జనాల దగ్గరికి వచ్చేసరికి ఇంతే ఇచ్చింది. మరి మధ్యలో ఎక్కడికి వెళ్తున్నాయి సొమ్ము? అవన్నీ కాస్త దృష్టి సారించండి. ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు మంత్రులు కావచ్చు, కొంచెం ఆ విధంగా దృష్టి సారిస్తే ఎవరికి అందాల్సిన వాటా ఖచ్చితంగా వాళ్ళకే దక్కుతుంది. కానీ అది జరగట్లేదు. ఆ లోపం ఎక్కడుందో తెలియట్లేదు. రీజనల్ రింగ్ రోడ్డుకు త్వరలోనే ముందడుగు. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక జాతీయ స్థాయి రోడ్లని కేంద్ర పరిధిలో ఉన్నాయి కాబట్టి త్వరలోనే తెలంగాణలో కూడా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా కేంద్రం కూడా కొన్ని నిధులను మంజూరు చేసింది. ప్రతిపాదనలు సిద్ధం. మొత్తం 28 అంశాలపై చర్చించి ప్రతిపాదనలు ఆహ్వానించినప్పటికీ ముందే ఖరారైన షెడ్యూల్ కారణంగా హాజరు కాని కేంద్ర మంత్రుల అనుమతులు, నిధులు మంజూరు చేసేలా తెలంగాణ ఎంపీలు పావులు కదపాలి. ఇంకా తెలంగాణ ముఖ్యంగా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది కరువైపోయింది. ఏం చేద్దాగానా ఖర్చు డోకా కూడా లేదు, ఎక్కడ రావట్లేదు. ఎంతసేపు అప్పులు తీసుకురావాల్సింది తప్ప ఏం చేయట్లేదు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? తెలంగాణలో అభివృద్ధి చేయాలంటే మీరు ఇచ్చిన ఎన్నికల హామీలో మీరు ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ప్రతి సంవత్సరం తెలంగాణ బడ్జెట్ ఎంత అవుతుందో ఆ బడ్జెట్ అంతా మీ హామీలకే సరిపోతుంది. అన్న కొంచెం తెలంగాణ రూపురేఖలు మార్చండి అన్న. ఎండిపోయిన తెలంగాణ పచ్చగా చేసారు. ఆ పచ్చదనం అట్లానే ఉంది. కానీ మీరు కొత్తగా వచ్చి చేసింది ఏమీ లేదు. మొత్తం 28 అంశాలపై చర్చించి ప్రతిపాదనలు ఆహ్వానించినట్టుగా ముందే ఖరారైన షెడ్యూల్ కారణంగా హాజరు కానీ కేంద్ర మంత్రులు. అన్న, కేంద్ర మంత్రులు నాకు పని ఉంటాయన్నా, మీ పని మీరు చూసుకోవాలి. తెలంగాణ డిప్యూటీ సీఎంగా మీరు చేస్తున్నారు ఏంటిది? మొన్న మీరు సెక్రటరీలకు వెళ్ళారు, అక్కడ కాంట్రాక్టర్లు వచ్చారు. మరి కాంట్రాక్టర్ మీరేం సమాధానం చెప్పారు? సమాధానం చెప్పకుండా కాంట్రాక్టర్లు ముందు సైడ్ ఉండగానే మీరు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతారు కదా, మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు?
కాంట్రాక్టుల నిరసనలకు మీరు ఇచ్చే హామీ ఏంటిది? వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కదా గత ప్రభుత్వంలో, ఆ బిల్లులను మీరు ఇస్తారని కదా మేము కలవడానికి ఇచ్చింది. కానీ మీరు కలవకుండా వెనకడూరు నుంచి తప్పించుకోవడం ఇది ఎంతవరకు కరెక్టు? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మీరు అనుకున్నది చెయ్యాలనుకున్నది ఏ ఒక్కటి ముందుకు రావట్లేదు. అది ఏందో కొంచెం చూడండి. ఇది అభివృద్ధి లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో రెండో అతిపెద్ద రాజధానిగా వరంగల్. ఇది మంచి మంచి ఉద్దేశం అన్న. ఇది అభివృద్ధి చేయండి. వరంగల్ ఎయిర్పోర్ట్ అందుబాటులో వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి. పార్టీలను పక్కన పెట్టి అందరం భవిష్యత్ అభివృద్ధిపై దృష్టి సారించాలి. వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే సదుపాయాన్ని ఇవ్వండి. కాకతీయ టెక్స్టైల్ పార్కు కావలసిన విధంగా రైలు మార్గాలు ఏర్పాటు చేయాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మల్కాజిరి రైల్వే లైన్ సారపాక వరకు వెంటనే పూర్తి చేయాలి, అంటే భద్రాచలం వరకు. సత్తుపాలెం నుంచి కొవ్వూరు, పెనుబోలు నుంచి కొండపల్లి వరకు రైల్వే కొత్తలు మంజూరు చేయాలి. కేంద్ర మంత్రి లేఖ ద్వారా కోరిన మన తెలంగాణ మంత్రివర్యులు ఏవైతే ఉన్నారో కొండా సురేఖ గారు అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో అతిపెద్ద రాజధానిగా వరంగల్. మీరు హైదరాబాద్ పాటు వరంగల్ని కాదు, మహబూబ్ నగర్ కాదు, నల్గొండ కాదు, అన్ని డెవలప్ చేసుకునండి. కానీ డెవలప్ చేయండి. ఇలా మాట మార్చే ప్రయత్నాలు చేయకండి. జనాలను ప్రలోభ పెట్టకండి. అభివృద్ధి ప్రతి గవర్నమెంట్ చేయాల్సిందే. అది ఖచ్చితంగా బాధ్యత. ప్రజలు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత. అది ప్రభుత్వం పనిచేయాలి, జనాల కోసం పనిచేయాలి, జనాల కోసం మాత్రమే పనిచేయాలి. కానీ మీరు ఏవైతే చేస్తామన్నారో అవి ఎక్కడ కనిపించట్లేదు. కొత్త కొత్తవి వస్తున్నాయి, కొత్త కొత్త పుంతలు దొక్కుతున్నాయి. మరి ఎటువైపు వెళ్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమనంటే మీడియా పైన చిరెత్తుకొస్తారు. కానీ ఇవన్నీ బాగానే ఉంటాయని చెప్పడానికి చెయ్యండి. ప్రభుత్వం ఏర్పాటే 1.5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. కానీ ఇప్పటి వరకు ఎటువంటి మార్పు తీసుకురాలేదు తెలంగాణలో. ఏం చేయాలి మరి? జనాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కొండా సురేఖ గారు మంత్రి గారు అంటారు, మంచిదే, తెలంగాణలో రెండో అతిపెద్ద రాజధానిగా వరంగల్ చాలా మంచి విశేషం. ఎందుకంటే 1000 స్తంభాల గుడి ఉన్న చోట రెండో రాజధానిగా అది ఒక పర్యాటక కేంద్రం వరంగల్ అనేది. అలాంటి వాటిని అభివృద్ధి చేయండి. వాటితో పాటు మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ఇటు ప్రాజెక్టులు కావచ్చు, ఇటు రోడ్లు కావచ్చు, ఇటు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే మీరు ఇచ్చిన హామీలు అవన్నీ అమలు చేయండి. నెమ్మదిగా త్వరతరిగిన తీసుకొస్తే తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. అదే మీకు మెయిన్. అక్కడ దెబ్బ పడిందంటే మాత్రం మీరు కోలుకోలేదు జన్మల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ముందు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇవన్నీ చెయ్యండి, కాదనట్లేదు. కానీ వాటిని చేసుకుంటే వీటిని కూడా అభివృద్ధి వైపు నడిపేలా ప్రయత్నం చేయండి. అప్పుడు బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో హామీ, ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కష్టపడి పనిచేయాలి. అలా కష్టపడిన వాళ్ళు చాలా వరకు లేరు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే. మన సీతక్క గారు అంటున్నారు ఏమంటే, బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే. బీజేపీకి టీమ్గా మారిన బీఆర్ఎస్ అఖిలపక్షం పెట్టండి అని అంటూ డుమ్మా కొట్టారు. రెండు పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి సీతక్క, తెలంగాణ మంత్రివర్యులు ఏవైతున్నో అట్టడుగు స్థాయి నుంచి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న మన సీతక్క గారు ఒక మంచి మాట చెప్పారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే. ఎలా అంటే, రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దానికి ఎగ్జాంపుల్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా క్యాండిడేట్ నిలబెట్టకుండా పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసింది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో లేకపోవడం వలన బీజేపీకి 2 స్థానాలు వచ్చాయి. అది బీఆర్ఎస్ మీద కొంత ఎఫెక్ట్ పడుతుంది. కాకపోతే దీన్నే మంత్రులు అదుపులోకి చూసుకొని కేంద్ర పార్టీ ఇటు ప్రాంతీయ పార్టీ రెండు ఒకటేనని మంత్రి సీతక్క గారు అంటారు. అది కూడా ముమ్మాటికి నిజమే, కాదనట్లేదు. ఎందుకంటే అది ప్రజల్లో తెలుసు, అంతర్గతంగా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అంతర్గతంగా జరుగుతున్నది ఏంటి? బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరే వేరే పార్టీలు. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ రెండు పార్టీలు ఒకటే. అది ఒప్పుకోవాల్సిన విషయం. అది చేతగాని సర్కారు మీది మా తెలంగాణ మాజీ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు అంటున్నారు. ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్ధాలు ప్రచారం, హామీల్లో కోతలు, రైతులపై వంచన ఒకటే రేవంత్కు తెలుసు. మహిళలను కోటీశ్వరులను కాదు, కనీసం లక్షాధికారులను చేయని చేతగాని సర్కారు మీది. మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే సందు దొరికినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వమైన దుమ్మెత్తి వస్తున్నారు. నిమ్మకు నేరెత్తినట్టు ఊగిసలాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఎలక్షన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ నిలబెట్టలేకపోయింది. కొన్ని పథకాలు ఏవైతే గ్యాస్ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఈ ఉచిత కరెంట్ కావచ్చు, ఇంకా కొన్ని కాదు చాలా ఉన్నాయి స్కీమ్లు.
ఆరు హామీలు ఇచ్చి ఆరు హామీల్లోనే ఏకంగా 420 హామీలు ఉన్నాయి. ఆ 420 హామీలు నెరవేర్చాలంటే ఒక సంవత్సరం స్టేట్ బడ్జెట్ కూడా సరిపోదు. మరి ప్రతి సంవత్సరం మాజీ మంత్రి హరీష్ రావు గారు అంటున్నారు మహిళలకు 2,500 ఇస్తారని ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇది వాస్తవమే కదా. మహిళా జనాభా తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఉంది. మహిళా సాధికారత ఉంది తెలంగాణలో. అంతెందుకు, మీ క్యాబినెట్ వాళ్ళు మంత్రులు ఉన్నారు కదా, కొండా సురేఖ గారు, అలాగే మంత్రి సీతక్క గారు. మరి వీళ్ళకి తెలియదా ఈ విశ్వసనీయ సమాచారం? మనం ఆడవాళ్ళకు మాట ఇచ్చాం, మరి ఆ మాట మర్చిపోయాం. కొత్త పునాదులకు తెరలేపుతున్నాం. మరి గతంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఎదుగుతున్నారు. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించారు, 9.5 సంవత్సరాలు పరిపాలించారు. మరి వాళ్ళు ఇదే అనుభూతి చూసుకొని మన పైన పెట్టరేగిపోతే దానికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటే. ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఏవైతే ఇచ్చారో హామీలు, అందులో ఏ ఒక్క హామీ నెరవేర్చపోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఊరుకున్న సమస్య లేదు. అందులో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డలు, అందులో ఆడవాళ్ళు అయితే అస్సలు ఊరుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గడ్డి పెట్టాల్సిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళి మరి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ తర్వాత నుంచి బీఆర్ఎస్ ఎవరితో ఉన్నారు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జనాల్లోకి వెళ్తున్నది. ఇంకా కేసీఆర్ గారు జనాల్లోకి వెళ్తే ఆ ఊహ ఎలా ఉంటుందో మీకే వదిలిపెడుతున్నాం అది. ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అలాగే కవిత కావచ్చు, ఇంకా వేరే మంత్రులు ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు కావచ్చు, వీళ్ళు మాట్లాడుతుంటేనే తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంతెత్తున ఎగిసిపడుతుంది. అలాంటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణకు నాయకత్వం వహించి తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా జనాల్లోకి వెళ్ళి మీరిచ్చిన హామీలని జనాల ముందు పెడితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడానికి కేసీఆర్ గారు జనాల్లోకి వస్తే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పరిస్థితి ఏంటిది? అందుకే మీరు ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఆ హామీలు అమలు దిశగా వెళ్ళండి. అవన్నీ పక్కన పెట్టేసి కొత్త తేవండి, కాదంటలేదు. కానీ కొత్త తేవకుండా మీరు ఇచ్చినవన్నీ గాలికి వదిలేసి మర్చిపోయి కొత్త దారి వెతుక్కుంటున్నారు. కానీ పాత దారిని జనాలు మర్చిపోయారు, ప్రతిపక్ష నాయకులు మర్చిపోయారు. ప్రతిపక్ష నాయకుల పని అధికారులు ఉన్న పార్టీని ఎండగట్టడమే. వాళ్ళు ఏమి ఇస్తా అన్నారు, ఏం ఇవ్వట్లేదు, ఏం ఇవ్వబోతున్నారు, ఏం మర్చిపోయారు. ఇవన్నీ వెతికి మరి మీ ముందు పెడతారు వాళ్ళు. దయచేసి కేసీఆర్ గారు త్వరలో జనాల్లోకి సభ పెడుతున్నారు, బహిరంగ సభ. ఇక అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, వాడేవారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలర్ట్గా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే మీకు విజన్ లేదండి, ఒక పరిపాలన పరంగా విజన్ లేదు. ఎస్ఎల్బి సెట్ దగ్గర 16 రోజులు ఏమైంది? ఒక విజన్ తోటి పనిచేయండి. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులు కూడా పనిచేశారు. వాళ్ళ అవగాహనని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాడుకొని తెలంగాణని సాకారం చేయండి. తెలంగాణలో మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను సాకారం చేసే దిశగా వెళ్ళండి.